ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. జూలై 25. విశ్వాసమును బట్టి రాహోబను వేశ్య అవిధేయులతో పాటు నశింపకపోయెను. హెబ్రీ పత్రిక 11:31. రాహబు తన సొంత ఇంటి విషయమై పట్టింపు కలిగి ఉండెను. ఆమె వేగుల వారిని తన తండ్రి ఇంటికి ఉపకారము చేసి వారు చావకుండా రక్షించబడినట్లు తనకు నిజమైన ఆనవాలు ఇవ్వవలెనని కోరినది. యెహోషువ గ్రంథం 2:11-12. ఆ విధముగానే ప్రతి విశ్వాసి తన ఇంటి వారందరి రక్షణ కొరకు అపోస్తల కార్యములు 16:31 ఇవ్వబడిన వాగ్దానమును కోరుకొనవచ్చును. విశ్వాసముతో మన బంధువుల రక్షణ కొరకు మనము కోరుకొని ఎడల గొప్ప పరలోకపు స్వాస్థ్యములో సంపూర్ణ భాగమును పొందగలము. చాలామంది మేము రక్షించబడితమని చెప్పుదురు కానీ మరి మీ స్నేహితుల కొరకు, మార్పు చెందని తమ కుటుంబము కొరకు ప్రార్థించుచున్నారా అని అడిగిన ఎడల వారు జవాబియ్యకుందురు. బంధువుల రక్షణ విషయంలో కూడా మనము పట్టింపు కలిగి ఉండిన ఎడల స్వాస్థ్యములో మన సంపూర్ణ భాగమును పొందగలము. మనము దేవుని వాగ్దానములను పొంది రక్షించబడని మన వారి కొరకై విజ్ఞాపన చేయుచుండవలెను. మన ప్రార్థనకు జవాబు పొందక మునుపు మనము చాలా కాలము కనిపెట్టవలసి వచ్చును. కానీ మనము అలసట చెందక మన ఇంటి వారందరి విడుదల కొరకు ప్రార్థనలో కొనసాగవలెను. అప్పుడు రాహబు తొగరు దారమును ఆ కిటికీకి కట్టెను. విశ్వాసము ద్వారా ఆమె రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినదని దీని అర్థము. ఐగుప్తులో ఎండ్ల ద్వారపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద రక్తమును ప్రోక్షించుట ద్వారా ఎలాగున వారు మరణదూతను తప్పించుకొనిరో ఆ వేగుల వారు ఆమెకు చెప్పి ఉండవచ్చును. ఆమె తన వారందరినీ సమకూర్చి విశ్వాసముతో తొగరు దారమును కట్టినది, అనగా వారిని రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చినది. ఆ విధముగా ఆమెయు ఆమె ఇంటి వారందరూ రాబోవు తీర్పును తప్పించుకొనిరి. యెహోషువ ఇశ్రాయేలీయులు ఇంకా దూరముగా నుండగానే ఆమె సమయమును ఏమాత్రము వ్యర్థము చేయక వెంటనే ఈ పని ముగించినది. యెరికో పట్టణము బలమైన గోడలు గలదనియు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయుటకు బలశౌర్యములు గలవారు కలరనియు ఆమె ఎరిగి ఉన్నప్పటికీ ఆమె జీవముగల దేవుని విజయమునందు విశ్వాసముంచినది. ఆమె విశ్వాసము స్థిరమైనది, గొప్పది. అందుచేతనే ఆమె ఆలస్యమేమీ చేయకుండా తొగరు దారమును కట్టినది. సామాన్యమైన విశ్వాసము ద్వారా మనము రక్షణను కోరుకొనవచ్చును. ఆ విధముగా మనము గొప్ప పరలోక స్వాస్థ్యమును పొందుటకు మనలను మనము సిద్ధపరచుకొనగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.